నీరు మనకు ప్రాణాధారం. శరీరాన్ని నడిపించే జీవజలం నీరే. మన ఆరోగ్యం బాగుండాలంటే రోజు మొత్తంలో చాలినన్ని నీళ్లను తాగుతుండాల్సిందే. అయితే మనలో కొంతమంది నీటిని అతిగా తాగుతుంటే మరికొందరేమో దేహానికి అవసరమైన నీళ్లను తాగకుండా అశ్రద్ధ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి సీజన్లో అయితే నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. లేకపోతే డీహైడ్రేషన్ బారిన పడాల్సి ఉంటుంది. శరీరానికి సరిపడిన మొత్తంలో నీళ్లను తాగకపోతే ఏం జరుగుతుందో, రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లను తాగాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నీరు ఎందుకు మనకు ప్రాణావసరం? మనకి బాడీలో నీరు అనేది ఆల్మోస్ట్ హ్యూమన్ బాడీలో 60% నీరే ఉంటుంది. అలాగే పిల్లల్లో చూసుకుంటే కనుక చిన్నపిల్లల్లో ఇంకా పసిపిల్లల్లో అయితే నీటి శాతం బాడీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. మన బాడీ టెంపరేచర్ చూసుకుంటే ఎలాంటి క్లైమేట్స్లో అయినా, అంటే వేడి వాతావరణం అయినా చల్ల వాతావరణం అయినా, మనకి ఎలాంటి క్లైమేట్స్లో అయినా మన బాడీ టెంపరేచర్ 98.6 degrees Fahrenheit దగ్గర మెయింటైన్ అవుతుంది. సో అలా ఎలా మెయింటైన్ అవుతుందంటే మన బాడీలో వాటర్ ఎప్పుడైనా మనం వేడికి ఎక్స్పోజ్ అయినా కూడా చెమట ద్వారా మనకి హీట్ అనేది బయటికి పంపించేస్తుంది. సో దీనివల్ల మన బాడీ టెంపరేచర్ కరెక్ట్గా అదే 98.6 degrees దగ్గర మెయింటైన్ అవుతుంది. సో దీనికి కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే మనకి ఈ వాటర్ ఏంటంటే మన జాయింట్స్లో కానీ, ఈ మోకాళ్ళలో కానీ, ఏ జాయింట్స్లో అయినా వాటిలో ఉండే ఫ్లూయిడ్ కూడా మనకు వాటర్ ఉంటుంది. అలానే మనకి బ్రెయిన్ చుట్టూతా కూడా ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఫ్లూయిడ్, ఈ వాటర్ అనేది ఉంటుంది. సో అదేం చేస్తుందంటే మనం ఎప్పుడైనా కింద పడినా కూడా బ్రెయిన్కి దెబ్బ తగలకుండా హెల్ప్ చేస్తుంది. అలానే ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా బేబీస్ చుట్టూతా, ఈ ఫీటస్ చుట్టూతా ఉమ్ము నీరు అనేది ఉంటుంది. సో ఆ ఉమ్ము నీరు కూడా బేబీస్కి ప్రొటెక్టివ్ బ్యారియర్ లాగా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఏ ఆర్గాన్ పనిచేయాలన్నా కూడా మనకి బాడీలో వాటర్ కంటెంట్ అనేది, ఈ వాటర్ శాతం అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకు ఎంత మొత్తంలో నీళ్లు తాగాలి? ఈ తీసుకునే వాటర్ నార్మల్గా, అంటే అన్నీ నార్మల్గా ఉన్న పర్సన్స్, మనకి కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంది, లివర్ బాగుంది, ఒక నార్మల్ పర్సన్ అయితే జనరల్గా 2.5 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది రోజుకి. అంటే రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్ పర్సన్స్ అయితే. ఇది కొన్ని కండిషన్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా బాగా ఈ వేడి వాతావరణంలో ఉన్న వాళ్ళకైతే ఇంకా వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఇంకొంచెం ఈ 3 లీటర్ల కంటే ఇంకొక 1 to 1.5 లీటర్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఎక్కువగా ఎక్సర్సైజ్లు అవి చేసే వాళ్ళకి కూడా ఈ 3 లీటర్స్ కంటే వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, బాగా వామిటింగ్స్ అయిపోయి బాడీలోంచి వాటర్ బయటికి వెళ్ళిపోయినప్పుడు, ఇలా కొంతమందికి మోషన్స్ అవి అయిపోయి వాటర్ వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఇట్ డిపెండ్స్ అనమాట. ఈ ప్రతి కండిషన్ బట్టి మన వాటర్ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే జనరల్గా అయితే మనకి 2.5 నుంచి 3 లీటర్లు అనేది నార్మల్ వాటర్ రిక్వైర్మెంట్. నీళ్లు సరిగ్గా తాగకపోతే మన ఒంట్లో ఏం జరుగుతుంది? వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో డీహైడ్రేట్ అవుతారు. డీహైడ్రేషన్ అంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆస్మాటిక్ ప్రెషర్ అనేది బాడీలో పెరిగిపోతుంది. అలా పెరిగినప్పుడు మనకి బ్రెయిన్లో ఒక హార్మోన్, యాంటీ డైరెటిక్ హార్మోన్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో ఆ హార్మోన్ వెళ్ళి మన కిడ్నీస్ మీద యాక్ట్ చేసి దానికి వాటర్ బయటికి వెళ్లకుండా ఆపుతుంది. వాటర్ ఎంతో కొంత బాడీలో ఉంచడానికి ట్రై చేస్తుంది మన కిడ్నీస్ మీద యాక్ట్ చేసి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో, మెదడులో థర్స్ట్ సెంటర్ యాక్టివేట్ అయ్యి మనకి దాహం అనిపిస్తుంది. సో ఇలా బాడీ ఇదొక కోపింగ్ మెకానిజం అనమాట. అంటే బాడీ తనకే గ్రహించి మన బాడీలో వాటర్ తగ్గిపోతుంది అనేది గ్రహించి వెంటనే మన బ్రెయిన్లో థర్స్ట్ సెంటర్ అనే దాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో అలా థర్స్ట్ సెంటర్ యాక్టివేట్ అయినప్పుడు మనకు దాహంగా అనిపించి నోరంతా తడారిపోయినట్టుగా అనిపించడం, సో ఇలా జరిగి మనం వాటర్ తీసుకుంటాం అనమాట. సో కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ఇలా థర్స్ట్ సెంటర్ అనేది మనకి యాక్టివ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా పెద్దవాళ్ళల్లో వాళ్ళకి ఏంటంటే థర్స్ట్ సెంటర్ నార్మల్ పీపుల్కి ఉన్నంత యాక్టివ్గా ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే ఈ దాహం అది తెలియనప్పుడు ఏంటంటే వాళ్ళు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేట్ అయిపోవడం, ఇలాంటి రిస్క్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. నీళ్లు అతిగా తాగడము మంచిది కాదంటారు, నిజమేనా? మామూలుగా మన కిడ్నీస్కి నార్మల్ పీపుల్లో రోజుకి ఒక 20 నుంచి 23 లీటర్ల వరకు యూరిన్ ఫామ్ చేసి బయటికి పంపించగలదు నార్మల్గా పనిచేసే కిడ్నీ అనేది.
కానీ ఎప్పుడైతే ఇది లిమిట్ నుంచి ఇంకా క్రాస్ అయ్యి ఇంకా ఎక్కువ వాటర్ తీసుకుంటామో ఆ కిడ్నీ పంప్ చేయలేదన్నమాట, బయటికి పంపించలేనప్పుడు ఇంకా మనకి వాటర్ లోపలే నిలిచిపోవడం, నెక్స్ట్ కాళ్ళ వాపులు రావటం, ఆయాసం రావటం, సో ఇలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. లైక్ ఒక్కసారిగా మీరు 2-3 లీటర్లు ఒకేసారిగా తీసేసుకుంటే ఏమవుతుందంటే బ్లడ్లో సోడియం లెవెల్స్ సడన్గా డ్రాప్ అయిపోతాయి. సో అలా సోడియం లెవెల్స్ డ్రాప్ అయిపోవడం వల్ల మనకి బ్రెయిన్లో ఉన్న సెల్స్ కూడా ఉబ్బినట్టుగా అయిపోతాయి అన్నమాట. సో అలా బ్రెయిన్ సెల్స్ ఉబ్బటం వల్ల మనకి బ్రెయిన్లో ప్రెషర్ అనేది పెరిగిపోయి దానివల్ల విపరీతంగా హెడేక్ రావడం, కొంతమందికి ఇంకా సివియర్గా ఉన్నప్పుడు బాగా కోమాలోకి వెళ్ళిపోవడం, బాగా మగతగా అయిపోవడం, కొన్నిసార్లు ఫిట్స్ రావడం, సో ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. పరగడుపున నీళ్లు తాగడం ఎందుకు మంచిది? పరగడుపున ఏంటంటే ఈ గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవడం వల్ల మనకి పేగు కదలికలు పెరిగి మోషన్ ఫ్రీగా అవటం, అలానే పొద్దున్నే మనకి పేగులో ఉండేవి కానీ రక్తంలో ఉండేవి కానీ టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోవడం, నెక్స్ట్ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరగటం, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ బీపీ కూడా బాగా కంట్రోల్లోకి రావడం, ఇలా తీసుకోవడం వల్ల పరగడుపున ఈ నీళ్ళు తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే అది కూడా మెయిన్గా గోరువెచ్చటి నీళ్ళు అలా తీసుకోవడం వల్ల కొంచెం వెయిట్ అనేది కూడా వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేయడం. నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా అయితే ఇలా కామన్గా మైగ్రేన్ హెడేక్స్, విపరీతంగా తలనొప్పి అలా ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి కూడా ఇలా హ్యాబిట్ చేసుకుంటే ఈ బాడీలో ఈ సోడియం లెవెల్స్ ఇవన్నీ కొంచెం సెట్ అయ్యి ఎలక్ట్రైట్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండి వాళ్ళకి పద్దాకలు ఈ హెడేక్స్ అవి రాకుండా ఉంటాం. సో ఇలా చాలా వాటికి హెల్ప్ చేస్తుంది. అలానే మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా ఈ పరగడుపున వాటర్ తీసుకోవడం వల్ల బాగా కిడ్నీలో కూడా చిన్న స్టోన్స్ అయితే కనుక ఫ్లష్ అయిపోవడం, బయటికి వెళ్ళిపోవడం, సో ఇలాంటి మనకి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి పరగడుపున తీసుకోవడం వల్ల. కాకపోతే మనం ఒక్కసారిగా తీసుకున్నప్పుడు ఒక 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు తీసుకుంటే బెటర్. కొన్ని రకాల జబ్బులతో బాధపడే వాళ్ళు నీళ్లు ఎక్కువగా తాగకూడదా? ఈ మనం వాటర్ అది తీసుకున్నప్పుడు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లైక్ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంతకుముందు హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళకి, హార్ట్ పంపింగ్ అది తక్కువ ఉన్న వాళ్ళకి రెస్ట్రిక్టెడ్గా కొంచెం తగ్గించి వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి అరౌండ్ 1.5 లీటర్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది, ఇలా సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ థింగ్ ఇంకొన్ని రకాల కండిషన్స్ లైక్ CKD స్టేజ్ 5 అంటే వాళ్ళకి అసలు ఆల్మోస్ట్ జీరో యూరిన్ అవుట్పుట్, యూరిన్ అనేది రాదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండి వాళ్ళు ఈ వాటర్ మాత్రం 1 లీటర్ నుంచి 1.5 లీటర్స్, కొన్నిసార్లు అస్సలు యూరిన్ రాకుండా ఇలా ప్రాబ్లంగా ఉన్న వాళ్ళకి మాత్రం 1 లీటర్ వాటరే తీసుకోమని సజెస్ట్ చేస్తాం. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లివర్ ఫెయిల్యూర్ ఉంది, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రెస్ట్రిక్టెడ్గా అంటే వాళ్ళు కూడా 1.5 లీటర్ వరకే వాటర్ తీసుకోమని చెప్తాం. మన ఆరోగ్య పరిరక్షణలో నీరు చాలా అవసరం. శరీరానికి చాలినన్ని నీళ్లు అందకపోతే డీహైడ్రేషన్ మొదలుకుని కిడ్నీల వైఫల్యం వరకు చాలా సమస్యలే ఎదురవుతాయి. కాబట్టి రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లను తాగడాన్ని మనందరం అలవాటు చేసుకుందాం.